మన శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం రెండు వణికించే సమస్యలు, రెండు విపరీతమైన సమస్యలతో మన జిల్లా ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకటి వంశధార నిర్వాసితులు, రెండోది ఉద్దానం అంటే కవిటి, వజ్రపు కొత్తూరు, మందస. అక్కడ ఆ ఉద్దానం ప్రాంతంలో చాలా మంది కిడ్నీ వ్యాధితో చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల మే నెల 19, 20 ఈ 2 తారీఖుల్లో కూడా 19వ తారీఖు నిర్వాసితులతో ఇంటరాక్ట్ అవ్వాలని, నిర్వాసిత గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయాలు, నిర్వాసిత గ్రామాలు తీసుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన 2 లక్షల 3 లక్షల ఎకరాల పైన అక్కడ ఈ గ్రామాలన్నీ కూడా చక్కగా సాగునీరు అందాలని, ప్రజలు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూలలో ఉన్న ఈ గ్రామాల్లో సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే రైతులందరూ కూడా రాజుల్లా బ్రతకాలని ఆయన చేపట్టిన వంశధార ప్రాజెక్టు. అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న గౌరవనీయులు ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళ తాలూకా కళ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చేపట్టిన ప్రాజెక్టు. అలానే నిర్వాసితులు, వాళ్ళకి ఎన్నో రకాలుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చక్కగా పునరావాసం కోసం, వాళ్ళకి నష్టపరిహారం కోసం, యూత్ ప్యాకేజీ కోసం ఎన్నో విధాలుగా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. ఆయన హఠాత్ మరణం తర్వాత వంశధార నిర్వాసితులు కూడా అన్ని విధాలుగా నష్టపోయారు. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అంటే కేవలం ప్రచార ఆర్భాటమే. ఒక్క బడ్జెట్లో కూడా వంశధార నిర్వాసితుల కోసం బడ్జెట్ ఫైనాన్షియల్ అలాట్మెంట్స్ తెచ్చుకోలేకపోయారు. అలానే కానీ ప్రచారం మాత్రం ఏమాత్రం కూడా తగ్గుకుంటున్నారు. ఇక్కడ చూస్తే వంశధార నిర్వాసితులు 28, 29 గ్రామాలు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎవరికి కూడా తగినటువంటి పునరావాసం లేదు, నష్టపరిహారాలు లేవు, తగినటువంటి యూత్ ప్యాకేజెస్ లేవు. తిరిగి చూస్తే అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కల్మట వెంకటరమణ గారు, నేను ఇక్కడ వంశధార నిర్వాసితుల కోసం పనిచేస్తాను, వంశధార నిర్వాసితుల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలుగుదేశంలో జంప్ అవడం మీ అందరికీ తెలిసింది. అయితే తెలుగుదేశంలో జంప్ అయిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే కేవలం ప్రచార ఆర్భాటం 420 కోట్లు వచ్చాయని. తిరిగి ఇక్కడ ఇప్పుడు వెళ్ళి గ్రామాలు వెళ్ళి చూస్తే ఎవరికి కూడా అందని పరిస్థితి. ఈ మధ్యన ఏమవుతుంది, ఈ డబ్బు అక్కడ రావాల్సిన డబ్బు, ఈ నష్టపరిహారం ఎందుకు రాలేకపోతుంది చూస్తే ఎక్కడ చూసినా కమిషన్లు, ఎక్కడ చూసినా దళారులు. ఎవరి ఇంటికి వెళ్ళినా మాకు ఈ పునరావాసం దొరకలేదు, మాకు ఈ నష్టపరిహారం దొరకలేదు, ఎవరికి యూత్ ప్యాకేజ్ దొరకలేదు, ఈ సమస్య ఏంటి అని నిర్వాసితులు చాలా ఘోరంగా 8,000 పైన కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. నష్టపరిహారం అందకుండా, పునరావాసం లేకుండా, ఇల్లు లేవు. 30-40 ఎకరాలున్న గ్రామస్తులకు, నిర్వాసితులు కూడా ఈరోజు ఏమీ లేకుండా ఉన్నారు. ఇంకా అప్పుడేమో 1,30,000కి అప్పుడు ఆనాడు మార్క్ చేశారు డబ్బులు 1 ఎకరా కోసం. ఇప్పుడు చూస్తే దాని రేట్ వేరేగా ఉంటుంది. మన రణస్థలం ఇక్కడ హిరమల్ల నుంచి రణస్థలం 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న రణస్థలం కొవ్వాడు కేంద్రం, అక్కడ భూసేకరణ వాటికి ఒక్కొక్క ఎకరాకి 11 లక్షల నుంచి 20-25 లక్షల వరకు కొంతమందికి తెలుస్తుంది. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ డబ్బు అందిన నిర్వాసితులు ఎవరంటే పాపం హిరమల్ల నిర్వాసితులు. అది కూడా వాళ్ళకి అందటం లేదు. ఇది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే మాకెవరు ప్రశ్నించే వాళ్ళు లేరు, మా ఇష్టానుసారంగా మేము అధికార పాలన చేస్తాము అని చూపిస్తున్న ఈ తీరుపై తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖు నిర్వాసితులతో ఇంటరాక్ట్ అవ్వాలని, ప్రతి నిర్వాసితులు వాళ్ళ తాలూకా కష్టకాలు తెలుసుకోవాలని, వాళ్ళు పడుతున్న ఈ సమస్యలు ఇంత విధంగా 40-50 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఈరోజు తినడానికి గంజి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే చూసి మనసు చలించుకుపోతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వెళ్ళే ఆయన వచ్చి నిర్వాసిత సమస్యలు తెలుసుకొని
ప్రభుత్వం తీరుపై వాళ్ళ తాలూకా నిర్లక్ష్యానికి ఒత్తిడి తెచ్చి వాళ్ళకు అందవలసిన ప్రతి ప్యాకేజ్ కూడా అందేటట్టు చేస్తారు. అలానే రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితులు 8,000 పైన కుటుంబాలను నిర్వాసితులను ఎలా ఆదుకుంటారో కూడా భరోసా నమ్మకం చేకూరుస్తారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖు నిర్వాసితుల కోసం వస్తున్నారు. ఇంకో రెండో సమస్య ఏంటంటే ఉద్దానంలో కిడ్నీ సమస్యలతో మనందరికీ తెలిసిందే, అక్కడ ప్రతి 3వ వ్యక్తి కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే కేవలం కిడ్నీ వ్యాధితో శుభ్రంగా వైద్యం అందక వాటితోటి 5,000 పైన జనాలు చనిపోయారు. ఇప్పుడు కూడా 30% మంది, ఆ కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని 109, 110 గ్రామాలు ఉన్నాయి, అక్కడ 30% కన్నా ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆనాడు మనందరి దివంగత నేత, అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారు 2008లో ఆయన KGHతో ఒక బృందం, వైద్య బృందం, అలానే హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ ఓ వైద్య బృందాన్ని కలిపి ఇక్కడ పంపించి రీసెర్చ్ చేయించారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, నీటి వలన వస్తుందా, ఆహారం వాయు వలన వస్తుందా, లేకపోతే ఇక్కడ జెనెటికల్ ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి ఈ 2 గ్రూప్స్, మెడికల్ గ్రూప్స్ వచ్చాయి. ఒకటి KGH గ్రూప్, ఒకటి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రూప్ వచ్చి వాళ్ళంతా చాలా బాగా రీసెర్చ్ చేసి వెళ్ళి ఇది ఇక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్ అంటూ పెట్టాలి. ఇది 1 రోజు 2 రోజులు ఈ వైద్య శిబిరాల వలన, డయాలసిస్ సెంటర్స్ వలన ఆగే ప్రాబ్లం కాదు. ఇది సమ్ జెనెటికల్ ప్రాబ్లము, ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా ఇది ఇక్కడ కిడ్నీస్ ఇక్కడ పాడవుతున్నాయి కనుక ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ అనేది తప్పకుండా పెట్టాలి అని ఒక తీసుకొని వచ్చారు. వాళ్ళు ప్రతిపాదన తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఆయన హఠాత్ ఈ విధంగా ఇక్కడ కూడా కిడ్నీ అప్పుడు ఆరోగ్యశ్రీ కూడా అంది, వాళ్ళకి ఏదో ఆ మాత్రం వైద్య సదుపాయం అందేది, సౌకర్యాలు అందేవి, డయాలసిస్ అయ్యేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ గత 3 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఏంటంటే ప్రచార ఆర్భాటం మాత్రం చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా మేము డయాలసిస్ కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం, ఆ విధంగా మేము ఓపెన్ చేసి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, అంతేగాని అక్కడ డాక్టర్స్ ఉన్నారా, డయాలసిస్ అయిన పేషెంట్స్ కి ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఇవి చెప్పే ఎవరు ఏ ఒక్క వైద్య సిబ్బంది కూడా అక్కడ లేదు. ఈ తీరుపై ఆగ్రహిస్తూ మీ వైద్యం అందించలేని ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే అక్కడ ప్రజలు చనిపోతున్నా అది ఈజీగా దాన్ని సమకూర్చగలరు, దాన్ని సరిచేయగల ప్రాబ్లం కిడ్నీ వ్యాధి. 1.25 క్రియేటిన్ లెవెల్ కింద ఉంటే కిడ్నీ సేఫ్, 1.25 పైన ఉంటే కిడ్నీ అనేది అన్సేఫ్. అప్పుడు తగినటువంటి మీరు ట్రీట్మెంట్స్ ఇస్తే అది బాగుపడతారు. వాళ్ళు తగినటువంటి ఫుడ్, భోజనంలో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే వాళ్ళు బాగుపడతారు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం, మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నారండి ఇంతవరకు. తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం మాటలు, జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, జిల్లా ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు, ఇంకా వీళ్ళందరూ వచ్చి మాటలకే కానీ మన జిల్లాకు ఒక నెఫ్రాలజిస్ట్ అవసరం. ఉద్దానంలో 120 గ్రామాల్లో 30% కన్నా ఎక్కువ మంది కిడ్నీ వ్యాధితో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అని మాట్లాడడం కానీ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ లేదు. ఇంకా పార్లమెంట్కి వస్తే ఎందుకు చెప్తున్నా అంటే వైసీపీ ఎంపీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఫిబ్రవరిలో కేంద్రానికి అడిగారు, ఉద్దానంలో చాలా మారుమూల ఒరిస్సా సరిహద్దుల్లోని ఉద్దానంలో ఇంతమంది చనిపోయారు, 10 సంవత్సరాల్లో 5,000 మంది పైన చనిపోయారు, ఎవ్వరికి కూడా వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందటం లేదు. డయాలసిస్ అనేది ఒక లాస్ట్ అస్త్రం, అంటే బ్రతకడానికి ఒక 6 నెలలు 1 ఇయర్ బ్రతకడానికి డయాలసిస్, కానీ అంతకుముందు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. రక్త పరీక్షలని, వాళ్ళకి రకరకాలైన నెఫ్రాలజిస్ట్ ద్వారా పరీక్షలు అవ్వాల్సి ఉన్నాయి, అవేవి కూడా అందటం లేదని ఆయన క్వశ్చన్ చేస్తే అక్కడ క్యాబినెట్ తిరిగి ఆయనకు రాతపూర్వకంగా ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే, మీ తాలూకా అధికార పక్షమైన తెలుగుదేశం ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి కానీ, మీ తాలూకా టీడీపీ ఎంపీస్ కానీ, టీడీపీ మంత్రులు కానీ ఒక్కనాడు కూడా ఈ విషయం మా దగ్గరికి తీసుకురాలేదని ఖండితంగా వాళ్ళు తిరిగి ఆన్సర్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది, మన జిల్లాలో సమస్యల్ని కూడా మన జిల్లా ప్రజలు అందరూ కూడా పెద్ద ముఖటం పెట్టేశారు ఎంపీ గారికి, మంత్రి గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి. మీరు జిల్లాలో ఉండే సమస్యలు కూడా మాట్లాడిపోతే మీరు
ఎంపీ పదవికి, మంత్రి పదవికి, తెలుగుదేశం ఎమ్మెల్యేకి వాళ్ళు సమర్థులా అని అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖు ఉదయం అక్కడ మీకు ఆ ఏరియా చెప్తాం, కవిటి ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. వాళ్ళందరితోటి అక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఎత్తి చూపడానికి, ప్రభుత్వానికి తెలుగుదేశం మీద ఒత్తిడి తేవడానికి ఆ రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారిలాగా మంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఉపశమనం తీసుకొచ్చి వాళ్ళకి మంచి వైద్య సౌకర్యాలు, వైద్య ప్రయోజనాలు, మంచి రీసెర్చ్ సెంటర్స్, మంచి కిడ్నీకి సంబంధితమైన మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ ఎలా బాగు చేస్తారనే ఒక నమ్మకం, భరోసా ఇవ్వడానికి ఆ రోజు వస్తున్నారు. ఇది 19-20 మన శ్రీకాకుళం జిల్లాలో ప్రోగ్రాం.